సో నెక్స్ట్ ఏమైందంటే వైఎస్ జగన్ ట్వీట్ వేసిండు అనమాట. ఏమని, మీరు ఇంత సపోర్ట్ చేస్తారు సిజేపీ ప్రొటెస్ట్కి, కానీ ఇక్కడ నారా లోకేష్ కింద మినిస్టర్ కింద మెగా డిఎస్సి అన్న ఎగ్జామ్ ఆల్రెడీ చాలా సఫర్ అయ్యింది వాళ్ళు. ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, అందులో కూడా పేపర్ లీక్ అయ్యింది, అందులో కూడా చీటింగ్ అయ్యింది. మరి అదెవరు ఎందుకు క్వశ్చన్ చేస్తలే, ఆ మినిస్టర్ ఎందుకు మీరు రిజైన్ చేపిస్తలేరు అని ట్వీట్ వేసిండు అనమాట. సో దీని గురించి అందరు డిస్కస్ చేసుకుంటున్నారు. ఎందుకు మెగా డిఎస్సి అనేది చాలా చీటింగ్ అయింది. అది దేనికి రాస్తారు అసలు ఎగ్జామ్? టీచర్స్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేయడానికి రాస్తున్న కౌన్సిల్ ఎగ్జామ్ అది. దాంట్లో ఇంత చీటింగ్ అయింది, మరి మీరు దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు స్పెషల్గా అని చెప్పి లోకేష్ని చంద్రబాబు నాయుడుని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట వైఎస్ జగన్ ట్వీట్లో. ఇది జరిగింది. అదే సేమ్ ఇంకోటి అరవింద్ కేజ్రీవాల్ వీడియో చేసిండు అనమాట. ఏమని, మీరు సిజేపీ పార్టీ లేకపోతే స్టూడెంట్స్ విన్ అయ్యారు, మీరు ఇది డెమోక్రసీ విన్, మీరు ఇంత బాగా ప్రొటెస్ట్ చేసి రిజైన్ చేయించారు, కంగ్రాట్స్ అని చెప్పి వీడియో చేసిండు. కానీ ఆయన హిపోక్రసీ ఏంటంటే, ఆయన ఉన్నప్పుడు పంజాబ్లో ఫార్మసీ మొన్ననే లీక్ అయింది, చీటింగ్ జరిగింది పేపర్. వాళ్ళు ఎట్లా చీటింగ్ చేసిరు, ఇంకా క్లాస్లో 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే 25 మెంబర్స్ చీటింగ్ అని బయటకు పంపించేసిరు. ఎందుకు? వాళ్ళు పెన్లో కెమెరాస్ పెట్టి ఆ క్వశ్చన్స్ని ఫోటో తీసి పంపిస్తే బయటికి వెళ్ళి వీళ్ళకి ఆన్సర్స్ వచ్చినాయి. అంత చీటింగ్ జరిగింది. అట్లా జరిగినా కూడా ఆయన ఏం చేస్తుండు, ఆయన వేరే వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తుండు ఆయన కిందనే తప్పు పెట్టుకొని. సో అది కూడా తప్పని కింద అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు, హిపోక్రసీ అని. ఎవరు? అరవింద్ కేజ్రీవాల్. అసలు మీ స్టేట్లోనే ఇంత తప్పు జరుగుతుంది, నువ్వు వీళ్ళని ఎట్లా కంగ్రాచులేట్ చేస్తున్నావు అని వేరే వాళ్ళు అంటున్నారు అనమాట. సో ఇదంతా మంచిగా చేయడానికి ఎప్పటి నుంచో ఒక యాక్ట్ నడుస్తుంది, అన్ఫేర్ ప్రాక్టీసెస్కి యాక్ట్. అది మేము స్ట్రెంథెన్ చేస్తాము, ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ పెడతామని చెప్పి పార్లమెంట్లో మళ్ళీ ఇంకా స్ట్రాంగ్ బిల్ పాస్ చేస్తామని చెప్పి చెప్పినారనమాట. ఇప్పుడు ఆ బిల్లు ఏదైతే ముందు ఏం బిల్ ఉండే అంటే, మీరు ఇట్లా రాంగ్ కండక్ట్ చేస్తే, ఎవరైనా స్టూడెంట్స్ అన్ఫేర్ ప్రాక్టీసెస్లో లేకపోతే ఏదైనా ఆర్గనైజ్ చేస్తే, చీటింగ్ ఆర్గనైజ్ చేస్తే మీకు 1 crore ఫైన్, ఇంకా 5 years ప్రిజన్ ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు ఏం మార్చిరంటే, అందులో సో ముందేం ప్రాబ్లం అవుతుండే అంటే, యాక్ట్లో ఎవరైతే చీటింగ్లో పార్టిసిపేట్ చేసిరు లేకపోతే చేపించిరో వాళ్ళకి అకౌంటబుల్ ఉన్నా కూడా, వాళ్ళని అరెస్ట్ చేసినా కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లేకుండే. అంటే వాళ్ళకి ఎప్పుడో ఒక 4-5 monthsకి, ఒక 1 year తర్వాత పనిష్మెంట్ వస్తుండే. సో అప్పటి వరకు ఆ ఎఫెక్ట్ అయిన స్టూడెంట్స్ చనిపోతుండే, వాళ్ళ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోతుండే, అట్లా మర్చిపోతుండే. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం చేయకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ 2 monthsలో మీకు పనిష్మెంట్ ఉంటుంది. ఎవరైతే చీటింగ్లో పార్టిసిపేట్ చేపించిరో మీకు ఆ ప్రామిస్ మేము చేస్తున్నామని చెప్పి పార్లమెంట్లో ఈ బిల్ పాస్ చేస్తామని చెప్పారు అనమాట బీజేపీ గవర్నమెంట్ వాళ్ళ సైడ్ నుంచి ప్రామిస్ అది. సో ఇప్పుడు వీళ్ళు అడుగుతుంది ఏంటంటే, మీరు చీటింగ్ అయిపోయేదాకా వెయిట్ చేస్తారా లేకపోతే ముందే ప్రివెంట్ చేస్తారా? మేము అది అడుగుతున్నాము. ఇప్పుడు పేపర్ లీక్ అయినాక మీరు యాక్షన్ తీసుకుంటారా అంటే దానికి బిల్ పాస్ చేస్తారా, లేకపోతే అసలు ఏమీ కాకుండా మీరు చూసుకుంటారా అన్న బిల్ పాస్ చేస్తారా అని ఈ పబ్లిక్ అడుగుతారు అనమాట. అది పార్లమెంట్ ఇంకేం డెసిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు, తర్వాతనే చీటింగ్ లేదా ఈ పేపర్ లీక్ అయిపోయినాకనే దాన్ని పనిష్ చేయగలుగుతారు, కానీ అవ్వకముందు మేము ఇట్లా చేస్తామని వాళ్ళు కూడా అన్నారు. సో దాని గురించి ఏం బిల్ పాస్ చేస్తారు అని వీళ్ళ క్వశ్చన్. ఈ స్టూడెంట్స్ పార్టీది, సోనం వాగ్చూది, మీరు అవ్వకుండా చూసుకుంటారా లేకపోతే అయినాక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామంటున్నారా అని అడుగుతున్నారు అనమాట. సో ఇది జరిగింది. ఇంకోటి ఇక్కడనే కాదు, ఆల్ ఓవర్ మొత్తం ఇండియాలో ఏమేమి పేపర్ లీక్స్ అయినాయి, ఏమేమి చీటింగ్ అయింది అందరూ క్వశ్చన్ చేస్తారు అనమాట వాళ్ళ మినిస్టర్స్. అది మంచిదే. కర్ణాటకలో పేపర్ లీక్ అయింది SSCది, మళ్ళీ ఇప్పుడు పంజాబ్లో ఫార్మసీ ఎగ్జామ్స్ చీటింగ్ జరిగింది దాన్ని, ఇంకా ఈ డిఎస్సిది ఆంధ్రాలో జరిగిన డిఎస్సి మెగా పేపర్ది ఏదైతే చీటింగ్ జరిగిందో దాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. ఇట్లా మంచిదే క్వశ్చన్ చేయడము. దీనిపైన గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుంది, దాన్ని ప్రివెంట్ చేస్తుందా లేకపోతే అయిపోయినాక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారా అనేది క్వశ్చన్ అనమాట.